ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. రాయకల్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు. అనంతరం రాయకల్ పట్టణ మండలానికి చెందిన లబ్ధిదారులకు 60 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 17 లక్షల రూపాయల విలువగల చెక్కులను, 14 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 14 లక్షల రూపాయలు చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. మామూలుగా 10 లక్షల అప్లికేషన్లు నెల రోజుల్లోనే సాధారణ రెగ్యులరైజేషన్ కోసం తీసుకోవడం జరిగింది. కాకపోతే అప్పట్లో ధరణి చట్టం వచ్చినప్పుడు ధరణి చట్టంలో రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ పెట్టకపోవడం వల్ల హైకోర్టు ప్రశ్నించినప్పుడు మేము ఏ ప్రొవిజన్ మనం ఏదైతే సక్సెషన్ మోడల్లో ప్రాబ్లమ్స్ అయితే చూసామో, ఒక ఊళ్ళో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు, ఒకటి లోకల్లో ఉంటాడు, ఇంకొకటి అమెరికా ఆస్ట్రేలియాలో ఉంటాడు. లోకల్లో ఉన్నవాడు నేను ఒక్కరినే కొడుకున్న సర్టిఫికేట్ తీసుకొచ్చి సక్సెషన్ మోడల్లో మొత్తం ల్యాండ్ అంతా తల్లిదండ్రుల ల్యాండ్ అంతా నాకే రావాలని సక్సెషన్ మోడల్లో అప్లై చేస్తే ఎటువంటి ఎంక్వైరీ చేసే సదుపాయం లేకుండా కూడా మనం దానికి చేస్తూ ఉంటుంది సక్సెషన్లో. దానివల్ల ల్యాండ్ అంతా ఒక పేరు మీదకి వెళ్తే వాళ్ళు అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, దుబాయ్ నుంచో, షార్జా నుంచో ఇక్కడికి వచ్చి ఆర్టీఓ ఆఫీస్లో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతూ ఉంటున్నారు. అప్పుడు అది కూడా మన చేతులు ఏదో చెప్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళమని చెప్తే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుండే. అటువంటి ప్రాబ్లమ్స్ చాలా మట్టుగా మన ఫ్యామిలీస్ మధ్యలో ఇటువంటి ఎంక్వైరీ లేకపోవడం వల్ల, కొంతమంది దురాశలు పోవడం వల్ల ఇలాంటి చాలా తప్పుడు సక్సెషన్ మోడల్లో తప్పులు జరిగాయి. సో ఇప్పుడు అటువంటి తప్పులు జరగకుండా మనకి ప్రాపర్గా రెవెన్యూ తెలిసిన భూభారతి చట్టంలో మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఎంక్వైరీ రిపోర్ట్కి అప్లై చేసిన మోడల్లో వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో దానికి మ్యాచ్ అయితేనే మనం సక్సెషన్ మోడల్లో అప్లై చేయబోతా ఉన్నాం. సో ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ అప్లై చేసిండు, నాకు మొత్తం మా తల్లిదండ్రుల ల్యాండ్ నాకే రావాలి అప్లై చేసినప్పుడు ఒక్కడే ఉన్నాడా, లేకపోతే తల్లిదండ్రులు అక్క చెల్లెల్లో ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెల్లో ఉన్నారా, వాళ్ళకి మంచి ఒప్పందం ఏమైనా ఉందా, ఒప్పందం ఉంటే ఒప్పంద పత్రాలు ఏమి ఉన్నాయి, లేకపోతే ఎలా తీస్తా ఉన్నారో ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత అంతా క్లియర్ అనుకుంటానే మనం సక్సెషన్ చేయబోతా ఉన్నాం. రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేసుకుంటాం. కొన్ని రోజులు దాదాపు సంవత్సరం కూడా ఎలాంటి మాడ్యూల్స్ కూడా లేకుండా కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ చేంజ్ చేయకుండా తర్వాత ఒక సంవత్సరం తర్వాత కొన్ని మాడ్యూల్స్ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. దానివల్ల చాలామంది చాలా రకాలుగా సఫర్ అవ్వలేదు. రెండవది, ఇంతకుముందు చాలా డీటెయిల్గా అధికారులు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఇంకొక పెద్ద మనిషి ఉంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒక్కడు మెల్లగా చేయించుకుంటే కథ ఇంకా మిగిలిన ముగ్గురు కోర్టు చుట్టూ తిరుగుడే వచ్చి తహసీల్దార్ అడిగినా, ఆర్డీఓ అడిగినా, కలెక్టర్ అడిగినా ఏం చేసే పరిస్థితి లేదు. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను. ఒక ఊళ్ళో అన్నయ్య వేయించుకున్నాడు, తమ్ముడు వచ్చాడు, కోపంతో ముసలి కాలిపోయి అది కేసు నడుస్తుంది ఇప్పటికి. అంటే ఈ రకంగా దాంట్లో కొంత లోపం ఉంది. వాస్తవానికి అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ రివ్యూ చేసి ఆ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ దాంట్లో అప్పుడే చాలా బాగా జరుగుతాయని చెప్పి ఆలోచన చేసేది. రకరకాల కారణాలు మనందరం కూడా చూసినాం. తర్వాత పాస్బుక్లు చూస్తే అన్నింటిలో కూడా ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు ఏది చూసినా అనువంశికం అని పడుతున్నాడు. అంటే వాళ్ళకు వంశ పరంపరగా వస్తుంది. కొన్ని అన్నీ కూడా అదే కొట్టుకుంటూ పోయారు కంప్యూటర్ ఆపరేటర్. ఇవన్నీ కూడా కొంచెం పొరపాటు జరిగింది. అటువంటి సందర్భంలో మళ్ళీ చట్టాన్ని మార్చాలని ఆలోచన చేసి మంచి రైతు నాయకులను, లీగల్ ఎక్స్పర్ట్స్ను,
వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ భూభారతి చట్టాన్ని అది చేసి